ఇప్పుడు మీ అందరి మాటలు విన్న తర్వాత నాకు ఒకటి అనిపిస్తుందండి, అంటే ఎగ్జిబిటర్స్ నోళ్ళు కొట్టి హీరోలకి ఎక్కువ పారితోషికాలు ఇస్తున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. దీంతో మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు? మేము ఆ పదాలు వాడలేము కానీ కరెక్ట్. మాకు కూడా కొంత ఇస్తే మా థియేటర్లు ఇంకా కొంతకాలం బెటర్గా ఉంటుంది. ఇవ్వండి రిక్వెస్ట్ ఓకే, బట్ సినేరియో అనేది అర్థమవుతుంది కదా సార్. ఇక్కడ ఇండస్ట్రీ రన్ కావాలంటే 5 సెక్టార్స్ ఉన్నాయి. ఒకటేమో ప్రొడ్యూసర్, ఒకటి డిస్ట్రిబ్యూటర్, తర్వాత టెక్నీషియన్స్, తర్వాత స్టార్ కాస్ట్, తర్వాత ఎగ్జిబిటర్స్. ఈ 5 మెంబర్స్ ఒక సైకిల్ అండి. ఇది అందరూ కలిపి అందరూ సమానంగా పంచుకుంటేనే ఇండస్ట్రీ రన్ అవుతుంది. 5 కలిస్తేనే పిడికిలి. దీంట్లో ఏ ఒక్కరు వీక్ అయినా ఇండస్ట్రీ మొత్తం పోతుంది. ఈ విషయాన్ని మిగతా వాళ్ళందరూ కూడా గమనించాలి. లైక్ ఎగ్జిబిటర్, మన ప్రొడ్యూసర్స్ కానీ, డిస్ట్రిబ్యూటర్స్ కానీ, స్టార్ కాస్ట్ కానీ, టెక్నీషియన్స్ కూడా. ఇవాళ డేట్లో మన తెలుగు ఇండస్ట్రీ ఎలాంటి పరిస్థితిలో ఉందంటే, స్టార్ కాస్ట్ అందరు తెలిసినట్టుగానే కొంచెం హయ్యర్ డిమాండ్లో ఉన్నారు. ఈవెన్ టెక్నీషియన్స్, డైరెక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, ఇవన్నీ కొంచెం చెప్తుంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది. బట్ అదర్వైజ్ మనం అబ్జర్వ్ చేస్తే అంటే సినిమా మీడియా వాళ్ళందరూ కూడా తెలుసు, అందరి వాళ్ళ తీసుకునే రెన్యూమరేషన్ ఎంత ఉందనేది. అలాగే అవి కొంచెం పెరిగిపోయినాయి. నిజానికి చెప్పాలంటే తెలుగు ఇండస్ట్రీలో బాగా పెరిగిపోయినాయి. ఇవి కొంచెం వాళ్ళు కూడా తగ్గించుకొని నెంబర్ ఆఫ్ మూవీస్ ఎక్కువ తీయడం వల్ల అవి వాళ్ళకి కవర్ అయిపోతాయి, మాకు కూడా కంటెంట్ పెరుగుతుంది. మేము ఇది ఎందుకు కంపేర్ చేస్తున్నాం అంటే, మీరు మలయాళం ఇండస్ట్రీ చూస్తే, మలయాళం మూవీ ఇండస్ట్రీ చాలా చిన్న ఇండస్ట్రీ. సినిమా అయిపోవాలంటే 1 కోటి నుంచి 10 కోట్ల లోపల నంబర్ ఆఫ్ మూవీస్ వస్తాయి అక్కడ. వాళ్ళు మనలాగా 100 కోట్లు 200 కోట్లు వాళ్ళు తీయలేరు. ఈవెన్ దో వాళ్ళ దగ్గర ఆ ఇండస్ట్రీ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. వాళ్ళ స్టోరీలు మనం తీసుకొని వాళ్ళ కాపీ చేస్తున్నాం, వాళ్ళే డబ్బింగ్ చేసుకుంటున్నాం. తర్వాత వాళ్ళ దగ్గర హీరోస్ ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గర హీరోని నువ్వు ఈ రోల్ ప్లే చేయమంటే వాళ్ళు వెనక ముందు గారు చేసేస్తారు. ఆ రోల్లో హీరో ఫేమ్ అవుతున్నాడా, విలన్ రోలా, ఏ రోల్ అనేది వాళ్ళు ఎక్కువగా అబ్జర్వ్ చేయరండి. బాగుందా లేదా అనేది, నేను యాక్టింగ్ చేస్తున్నానా లేదా అనేది వాళ్ళది, నేను జస్టిఫై చేస్తున్నానా లేదా అనేది ఉంటుంది. మా తెలుగు ఇండస్ట్రీలో కొంచెం నేను క్లియర్గా చెప్పేది ఏంటంటే, హీరోలు వాళ్ళ ఫేమ్ అనేది మేజర్గా ప్రయారిటీ ఇస్తున్నారు. ఐదర్ అది ప్రొడ్యూసర్ చేస్తున్నారా, డైరెక్టర్ చేస్తున్నారా, ఎవరు కానీ అది దాంట్లో ఒక హీరో హైలైట్ అయిన తర్వాత దాని నుంచి మళ్ళీ కొంచెం అటు ఇటు అంటే వాళ్ళు కాలేకపోతున్నారు. ఇప్పుడు ఇవాళ హీరోయిన్స్ తీసుకుంటే ఒక స్టేజ్ దాకా ఎదిగినాక వాళ్ళు మళ్ళీ అక్కడ నుంచి కింద లెవెల్ రాలేదు, ఇంకా ఐదర్ మొత్తానికే క్లోజ్ అవుతున్నారు, ఆర్ ఇంకా ఇండస్ట్రీలో ఇంకా పైకి రాలేకపోతే ఇక క్లోజింగ్ అక్కడ. ఆ స్థాయికి పోయినాక మళ్ళీ కొంచెం అటు ఇటుగా చూసుకొని చేస్తూ ఉండాలి, ఇండస్ట్రీ రన్ అవుతుంది. ఇప్పుడు దీనివల్ల ఈ 5 మందిలో పిడికిలి అన్నారు మీరు ఇందాక, అందరు కలిసి చేస్తేనే అదే ఇండస్ట్రీ. ఇందులో ఫస్ట్ ప్రొడ్యూసరే ఫస్ట్ రోల్ ప్లే చేస్తారు, ఫస్ట్ ఆయన ఎఫర్ట్ పెడితేనే మిగతా వాళ్ళు అందరు తింటారు. కానీ ఇక్కడ ఈ ప్రొడ్యూసర్లు కూడా ఇవాళ రేపు ఏమైపోయిందంటే, ముందట్లేక వాళ్ళకి ఎగ్జిస్టెన్స్ ఉండట్లేదు. బడ్జెట్ పెరిగిపోవడం వల్ల వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులలో వాళ్ళు హై రేట్కి అమ్ముకోవాల్సి వస్తుంది, అమ్మకపోతే ఇబ్బంది పడుతున్నారు. అమ్మినాక సినిమా బడ్జెట్ పెరగడానికి వాళ్ళే కారణం కదండి. అంటే బస్ మాస్టర్లాగా తయారవుతున్నారు, వాళ్ళ నెత్తిన వాళ్ళే చేతులు పెట్టుకుంటున్నారు కదా. అది ప్రొడక్షన్ 60% దాకా వాళ్ళకే పోతుంది. మేము కొన్ని మాట్లాడొచ్చు, కొన్ని మాట్లాడొద్దు, కానీ నేను ఉన్న విషయాల్లో క్లియర్గా ఏంటంటే, ఫస్ట్ బడ్జెట్ తగ్గాలండి, తర్వాత అందరూ నంబర్ ఆఫ్ మూవీస్ ఎక్కువ తీయాలి. మలయాళం మూవీస్ రన్ అయ్యే కంటెంట్లో ఆ కాంపిటీషన్లో మనం కూడా కొంచెం కంటెంట్ ప్రిపేర్ చేసుకొని చేస్తే డెఫినెట్గా మొన్న సినిమా కోర్ట్ అనే మూవీ వచ్చింది, చిన్న మూవీ బట్ సక్సెస్ఫుల్. అట్లాంటి మూవీస్లో కొంచెం కంటెంట్ ఏదో పబ్లిక్కి కొత్తగా ఉండాలి, అది ఉంటే డెఫినెట్గా క్యాచ్ చేస్తారు. కోర్టు మూవీ పెద్దగా పబ్లిసిటీ చేయలేదు, బట్ అయినా కానీ వచ్చేసింది దానికి. కొన్నిసార్లు పెద్ద సినిమా అండి, ముందు ఒక పెద్ద హీరో సినిమా ఫస్ట్ డే కళ్ళు మూసుకొని ఫుల్ అయిపోయేది, సినిమా బాగాలేకున్నా ఫుల్ అయ్యేది. మేము మెగాస్టార్ లాంటి మూవీస్ కూడా మార్నింగ్ షో ఫుల్ అయ్యి మ్యాట్ని నుంచి ఖాళీ అవుతున్నాయి సినిమా బాగాలేకపోతే. అంటే మేము కోరుకోవట్లేదు, కానీ అది పబ్లిక్లో అంత స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది. కరెక్ట్. ఈ స్ప్రెడ్ అవ్వడం వల్ల ఏది, మార్నింగ్ షో కన్నా ముందే వాడు ఎక్కడో దగ్గర స్పెషల్ మార్నింగ్ షో అంటాడు, చూస్తాడు, మెసేజ్లు పెట్టేస్తారు.
తర్వాత దానికి తోడు ఈ యూట్యూబర్స్ ఉన్నారండి కొంతమంది, దాంట్లో వాళ్ళకి పేరు, వాళ్ళకి రికగ్నేషన్ రావడానికి, వాళ్ళకి లైకింగ్ ఎక్కువ రావడానికి ఏదైనా ఉన్నదానికి నెగిటివ్ మాట్లాడడమే వాళ్ళకి ఇష్టం. దాంట్లో వాళ్ళు నెగిటివ్ చెప్పడం వల్ల ఏమవుతుంది, కంప్లీట్గా ఆ సినిమాకి వచ్చే వాళ్ళు ఆగిపోతున్నారు.